మనం నిలబడగలం. మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. ఫ్రెండ్ అనుకోండి, ఇంకొకరు అనుకోండి, మనసుకు కావాల్సిన వాళ్ళు అనుకోండి, ఇష్టమైన వాళ్ళ కోసం మనం నిలబడాలి. అల్లు అర్జున్ ఒక ఫంక్షన్లో చెప్పిన ఈ డైలాగ్ వింటే ఏదో తేడా కొడుతోంది కదా. సుకుమార్ వైఫ్ తబితా సమర్పణలో రావు రమేష్ లీడ్ రోల్లో తెరకెక్కిన మారుతీనగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్లో బన్నీ చేసిన కామెంట్స్ అటు సినీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో కాకరేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ టార్గెట్ గానే ఐకాన్ స్టార్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా జోరు ప్రచారం అయితే జరుగుతోంది. 2024 ఏపీ ఎన్నికలు మెగా కుటుంబాన్ని నిలువుగా చీల్చాయని తెలుగునాట విపరీతంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే జనసేన తరపున మెగా కుటుంబం మొత్తం ఏకతాటిపై వచ్చి ప్రచారం చేస్తే అల్లు అర్జున్ మాత్రం నంద్యాలలో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా నిలిచారు. ఇక అంతకు ముందు నుంచే మెగా కుటుంబానికి చెందిన ఈవెంట్లకు అల్లు అర్జున్ దూరం పాటించగా ఎన్నికల తర్వాత ఆ దూరం మరింత పెరిగింది. ఇక తన ఫ్రెండ్స్ కోసం తాను నిలబడతానని, వారి కోసం ఎక్కడికైనా వెళ్తానని మారుతీనగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్లో బన్నీ తాజాగా మాటలు తూటాలు పేల్చడం అగ్నికి ఆజ్యం పోసినట్లు అయింది. ఇక ఇటీవలి పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని కామెంట్స్ అల్లు అర్జున్ ని ఉద్దేశించి చేసినట్లుగానే ఉన్నాయి. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandha the Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also. Most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different, but the cultural shift, what happened, that was quite interesting for us. 40 ఏళ్ల క్రితం సినిమాల్లో హీరోలు అడవులను కాపాడేవారని, అయితే ఇప్పటికీ సినిమాల్లో హీరోలు అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారంటూ పవన్ భారీ బాంబు పేల్చారు. ఇది సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు అర్జున్ అభిమానుల ఘర్షణకు దారితీసింది. పవన్ ను టచ్ చేయాలంటే నన్ను దాటుకొని వెళ్ళాలి. ఇది దశాబ్ద కాలం క్రితం పవన్ కళ్యాణ్ కోసం అల్లు అర్జున్ చేసిన కామెంట్. ప్రతి సినిమా ఫంక్షన్లోని పవన్ గురించి అల్లు అర్జున్ ఎంతో గొప్పగా చెప్పుకుని వచ్చేవాడు. అటు పవన్ పై ఎన్నోసార్లు రాజకీయంగా వ్యతిరేకంగా మాటలు దాడులు జరిగాయి. ఇంకా ఆ సమయంలోనే అల్లు అర్జున్ అందరికంటే ముందుగా పవన్ కి సపోర్టివ్ గా నిలిచేవాడు. అయితే ఏళ్లు గడుస్తున్న కొద్దీ బన్నీ మెగా కుటుంబానికి దూరం అవుతూ వచ్చాడు. ఇప్పటికీ అయితే 2016లో అల్లు అర్జున్ హీరోగా నటించిన సరైనోడు బ్లాక్ బస్టర్ ఫంక్షన్ విజయవాడలో జరిగింది. అప్పటిలో నడిచిన ఒక ట్రెండ్ గురించి మీకు గుర్తుండే ఉంటుంది. సినిమాలకు సంబంధించిన ఈవెంట్లో పవన్ ఫ్యాన్స్ పవర్ స్టార్ అని నినాదాలు చేసేవారు. దానిపై నాగబాబు సైతం అప్పట్లో చాలా సీరియస్ అయ్యారు. ఇటు సరైనోడు సక్సెస్ ఈవెంట్లో బన్నీ మాట్లాడుతున్న సమయంలో కూడా పవన్ ఫ్యాన్స్ ఇలాగే నినాదాలు చేశారు. ఇక దీనికి కౌంటర్ గా బన్నీ చెప్పను బ్రదర్ అని డైలాగ్ పేల్చాడు. చెప్పను బ్రదర్. ఇక ఆ ఒక్క మాటతో పవన్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా మారిపోయారు. మరొక వైపు చిరంజీవి బన్నీ విషయంలో మొదటి నుంచి మౌనంగానే ఉన్న మరొక మెగా బ్రదర్ నాగబాబు మాత్రం ఛాన్స్ దొరికినప్పుడు అల్లు అర్జున్ ని టార్గెట్ గా చేసుకుని మరీ విరుచుకు పడుతున్నారు. 2024 ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థిని బన్నీ సపోర్ట్ చేస్తున్నాడని నాగబాబు ఓపెన్ గా తప్పుబట్టారు. తమతో ఉంటూ ప్రత్యర్థుల కోసం పని చేసేవాడు తమవాడైనా పరాయి వాడేనని ఎన్నికల్లో పోలింగ్ కి ముందు మెగా బ్రదర్ నాగబాబు ఒక ట్వీట్ పెట్టారు. దీనిపై బన్నీ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. దీంతో నాగబాబు తన ట్వీట్ ని డిలీట్ చేసుకోవాల్సి వచ్చింది. అటు ఎన్నికల్లో గెలిచి మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో సాయి ధరమ్ తేజ్ బన్నీని సోషల్ మీడియా అకౌంట్స్ లో అన్ఫాలో కొట్టడంతో ఈ రచ్చ మరింత ముదిరింది.
నిజానికి అల్లు అర్జున్ కెరియర్ తొలి నాళ్లలో చిరంజీవి ఫ్యాన్స్ అంతా అల్లు అర్జున్ కి సపోర్టివ్ గా నిలిచారు. ఆ కృతజ్ఞతా భావాన్ని అల్లు అర్జున్ అందరి ముందు చూపించకుండా ఎప్పుడూ లేడు కూడా. అయితే ఇప్పుడు బన్నీకి సెపరేట్ బ్రాండ్ ఏర్పడింది. ఐకాన్ స్టార్ బన్నీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. తెలుగు సినీ చరిత్రలో ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి హీరోగా కూడా అల్లు అర్జునే. ఇక బన్నీ టాలెంట్ పై ఎవరికి ఎలాంటి సందేహాలు లేకున్నా కేవలం రాజకీయాల విషయంలోనే అల్లు అర్జున్ టార్గెట్ గా మెగా ఫ్యామిలీని ఫ్యాన్స్ అయితే వాళ్ళందరూ ఫైర్ అవుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.